గ్రామాలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు వద్దు, పట్టణాలలో ఉండేటటువంటి ప్రజలైతే చాలా అమాయకులు, వాళ్ళ దగ్గర నాకు వ్యతిరేకత ఉండదు, అందుకని మున్సిపాలిటీ ఎలక్షన్లకు పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నావు. తెలుస్తుంది రేపు మున్సిపాలిటీలలో. మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మున్సిపాలిటీలు గెలిచినామో నువ్వు ఎన్ని గెలుస్తావో రాబోయేటటువంటి రోజుల లోపల తెలుస్తుంది కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద నీవిచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. వాటి మీద దృష్టి పెట్టకుండా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, ఏదన్నా ఇష్యూ ఏర్పడ్డది, ప్రజలు ఈయన ఇచ్చినటువంటి పలానా హామీని గుర్తు తెచ్చుకుంటున్నారు, అడుగుతారు అనేది ఆయన గుర్తొచ్చిందనుకో, దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలా, ఏం ఇష్యూ తీసుకొని రావాలా, ఆ ఇష్యూ తీసుకొస్తే జనాలు ఆ వేరే దాన్ని మర్చిపోతారు, అడగాల్సిన దాన్ని మర్చిపోతారు అనేటటువంటి భ్రమలను ఉంటున్నావు. కానీ జనాలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు ఎక్కడ నిన్ను ఏ విధంగా రాజకీయంగా బొందబెట్టాలో ఖచ్చితంగా ఆలోచన చేస్తారనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ఇక లాస్టు మా వికారాబాద్ కూడా చెప్పాలి కదా. మా వికారాబాద్కు సంబంధించి కూడా మా దగ్గర ఒక ఆయన బుల్లెట్ రాజా ఎమ్మెల్యే అయిండు. ఇది నేను చెప్తున్నది కాదు, బుల్లెట్ రాజా అనేది ఆయనే చెప్పుకున్నాడు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళ నాయకుల ముందనే ఒక ఆయన అన్నాడంట, ఒక లీడర్ను, నువ్వేం పహిల్మాన్ చేస్తున్నావు, పహిల్మాన్ గిరి చేస్తున్నావా, నన్ను అడుగు తాండూరులో ఉన్నప్పుడు నేను ఎట్లా చేసేదో పహిల్మాన్ గిరి, బుల్లెట్ రాజా అంటే అడుగు చెప్తారు నన్ను, బుల్లెట్ రాజా అంటే ఇప్పటికి గుర్తుంటుంది తాండూరులో అని చెప్పి ఇక్కడ కూడా అదే దందాలు అదే కమిషన్ల కథ నడుస్తున్నది. వికారాబాద్లో ఎవరిని కదిలించిన కమిషన్లే. నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన, కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోస్టింగ్లకు ఇంత, నెలకు మామూలు ఇంత అనేటటువంటిది నేను ఎక్కడ అడగలే. ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను అడగండి, ఒక్క కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలే. ఏ కాంట్రాక్టర్ వస్తాడో రమ్మని చెప్పండి. నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే నిజాయితీగా పనిచేసినాం కాబట్టి. కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమైంది ఇప్పుడు వికారాబాద్లో? కొంతమంది కాంట్రాక్టర్లే కాదు, R&Bకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఈయనను కలవాలంటే భయపడుతున్నారు. మీరు ఎవరినైనా అడగండి, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు అయితే, ఉదాహరణకు మా మోమిన్పేట చెప్తున్నా, ఆడ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 3వ సిఐ నడుస్తున్నాడు. 2 సంవత్సరాల లోపల 3rd సిఐ. మరి ఏం జరుగుతున్నది వికారాబాద్ లోపల? వికారాబాద్ లోపల కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఆయన ఇంకా శపథం చేసిండంట. ఈ బుల్లెట్ రాజా ఏం చేసిండంటే, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గం మీద మా ఒక్క వికారాబాద్ నియోజకవర్గంలో దాదాపు 100 అట్రాసిటీ కేసులు నమోదు చేసిండు. చేసినందుకు ఈయనను ఏ విధంగా ఓడగొట్టిండో 10 సంవత్సరాలు చూసినాం. తర్వాత ఏదో మార్పు అంటే రేవంత్ రెడ్డి పాత రోజులు తీసుకొస్తా అంటే జనాలకు ఆశ పెడితే ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా నువ్వు గెలిచినావు. ఇప్పుడన్నా మారినావా అనుకుంటే ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావంట, చెప్తున్నావంట అక్కడక్కడ. మోమిన్పేటలో ఒక సామాజిక వర్గం ఆయన, నీకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పని చేసుకుంటూ పోతే ఆయనను కూడా ఎట్టి పరిస్థితుల లోపల రాజకీయంగా ఎదగనీయను అని చెప్పి చెప్తున్నావంట. వికారాబాదు టౌన్లో కూడా 10 ఏళ్ళు నిన్ను మోసి పార్టీని కాపాడినటువంటి వ్యక్తిని కూడా నిన్ను ఏ విధంగా ఎట్లా చేయాలనో, ఇప్పుడు నేను చెప్పిన బుల్లెట్ రాజా ఆయన దగ్గరనే మాట్లాడింది, ఏ విధంగా ఎట్లా చేయాలనో మీ సామాజిక వర్గాన్ని నాకు తెలుసు, మిమ్ములను తొక్కేదాకా నేను వదలను అని చెప్పి వికారాబాదు టౌన్లో కూడా మాట్లాడుతుండ్రంట. అంటే ఒక సామాజిక వర్గం అంటే నీకు ఇంత కక్ష ఎందుకు? ఇగో ఇంకొక సామాజిక వర్గం గురించి కూడా
తొర్మామిల్ లోపల మొన్న నాకు చెప్తున్నారు, కొంతమంది ఒక సామాజిక వర్గం వాళ్ళు పోతే అంటున్నాడంట, మీరు వారానికి ఒకసారి స్నానం చేస్తారు భయ్, నన్ను కలవకండి, దగ్గరికి రాకండి, మీ దగ్గర నుంచి వాసన వస్తుంది, ఆ సామాజిక వర్గాన్ని ఈ విధంగా కించపరుస్తావా? ఆ సామాజిక వర్గం పిల్లలు మోమిన్పేట లోపల క్రికెట్ ఆడుకుంటుంటే పోలీసు వాళ్ళకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోపల మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వికారాబాద్ మండలంలో ఒక గ్రామం లోపల మీ నాయకుని పంపి జైలుకు పంపించినావు కేసు పెట్టి. కానీ నేనేం చేసినాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుసా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ నాయకుల మీద నువ్వెట్లా ప్రవర్తిస్తుంటున్నావు అనేది. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే వికారాబాద్కు సంబంధించినటువంటి ఒక నాయకుడు, మీ పార్టీ నాయకుడు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తహసీల్దార్ తోట కొట్లాట పెట్టుకొని ఈయన మీద కేసు పెట్టిచ్చేస్తే జైలుకు పోయేటటువంటి పరిస్థితులు వస్తే నేను కాంప్రమైజ్ చేసి జైలుకు పోకుండా చేసిన. ఆయననే ఎన్నోసార్లు మా బహిరంగంగా చెప్పిండు, ఆనంద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను కాపాడిండు పార్టీలకు అతీతంగా అని చెప్పి. గది కదా మనం చేయాల్సింది. వికారాబాద్లో గింత కమిషన్లు జరుగుతున్నా, ఈ కక్కుర్తి వ్యవహారాలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారి గీదాని మీద కదా సిట్టేయాల్సింది. సిట్టు నువ్వు దేని మీద వేయాలా, దేని మీద వేస్తున్నావు? సిట్ అంటే నీ వాళ్ళకేమో సిట్ అంటే కూర్చోలేవనేటటువంటి విధంగా మీ పార్టీ మీద ఆరోపణలు వస్తే, ప్రతిపక్షాల మీద ప్రజల మీద వస్తేనేమో షెట్ అన్నట్టు, మీ వాళ్ళకు సిట్టు, మా వాళ్ళకేమో షెట్ దమ్ అవుతున్నట్టు నోరు మూసేపిచ్చుడు. ఇప్పటికైనా కానీ ఇది మానుకోవాలా రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. మా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. ఏం చెప్పిండు అంటే, నువ్వు మోసగాడివి కానీ నిజాయితీగా ఉండేటటువంటి మోసగాడివి. నిజాయితీగా చెప్పుకుంటావు, నేను మోసగాడిని అని చెప్పుకుంటావు. గతంలో కూడా చెప్పినావు నువ్వు. ప్రజలు మోసగాళ్ళనే ఇష్టపడుతున్నారు, ఆ మోసపూరితమైనటువంటి మాటలనే నమ్ముతున్నారు. ప్రజలు మోసపోవడానికి రెడీ ఉన్నప్పుడు నేనేం చేస్తా భయ్? రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చేది కాదే అన్నావు. ఇవి నీ మాటలు, నావి కాదు. కానీ రేపు రాబోయేటటువంటి రోజుల లోపల ఎలక్షన్లు వస్తాయి కదా. మొన్న ఎలక్షన్లలో నువ్వు ఏదో ప్రతి చోట ఏడవైనా కానీ ఏం చెప్పుకుంటూ వస్తున్నావు అంటే, కంటోన్మెంట్లో గెలిచినాం, పార్లమెంట్లో గెలిచినాం, మొన్న జూబ్లీ హిల్స్లో గెలిచినామని చెప్తున్నావు. జనాలు ఏంటంటే ఈ ఒక్క ఎలక్షన్ చేత రేవంత్ రెడ్డి గారిని దింపలేము, ఈ ఒక్క ఎలక్షను రేవంత్ రెడ్డి గారిని దింపనికే కాదు కాబట్టి పోనీలే అనుకున్నారు. అయినా నువ్వు జూబ్లీ హిల్స్లో ఎన్ని నాటకాలు చేసి గెలిచినావో అందరికీ తెలుసు. రాబోయేటటువంటి రోజుల లోపల ఎలక్షన్ల లోపల నీకు చుక్కలు చూపిస్తారు. మొన్న ఎక్కడో వింటున్నా నేను, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలనేటటువంటి ఉద్దేశం చేత ప్రజల కొరకు పరిపాలనా సౌలభ్యం కోసము 33 జిల్లాలను రేవంత్ రెడ్డి గారు చేస్తే వాటిని మొత్తం తీసేసి కుదించి మళ్ళీ 17 జిల్లాలో 12 జిల్లాలో చేస్తా అంటున్నాడు అంటే ఈయన. మొన్ననే మా కేటీఆర్ అన్న చాలా బాగా చెప్పిండు, అగ్గి బుట్టిస్తామని చెప్పిండు. నేను నిన్న వికారాబాద్లో కూడా చెప్పిన, అగ్నిగుండం చేస్తామని చెప్పినాం. మా మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారు కూడా చెప్పిండ్రు, వికారాబాద్ జిల్లా, ఏ జిల్లా కానీ వికారాబాద్ జిల్లానని కాదు, కొన్ని జిల్లాలు తీసేస్తాడంట ఈయన. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళంట. నేను నిన్న చెప్పిన, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలని చెప్పి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కూడా నువ్వు కొనసాగించలేకపోతున్నావు. కేసీఆర్ కిట్ అంటున్నారని చెప్పి నువ్వు కేసీఆర్ కిట్నే బంద్ చేసినావు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటున్నారని చెప్పి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు. మరి నువ్వు ఏం చేయాలా? రేవంత్ కిట్ పెట్టు. అవే ఏమేమైతే ఇప్పుడు తల్లి పిల్లకు వస్తువులు ఇస్తుండ్రో, గర్భంలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి న్యూట్రిషన్ కిట్ను కూడా అంతకంటే మంచి వస్తువులు దాంట్లో పెట్టి నువ్వు రేవంత్ కిట్ అని పెట్టు. నిన్ను ఎవడొద్దంటాడు? కేసీఆర్ నీళ్ళు అంటున్నారని చెప్పి భగీరథ నీళ్ళను కూడా చక్కగా వదులుతలేరు. ఎందుకంటే కేసీఆర్ నీళ్ళు అంటున్నట. నేను నిన్న చెప్పిన,
కేసీఆర్ గారేమో ప్రతి ఇంటికి తాగునీరు రోజు ఒకసారి ఉదయం ఇస్తున్నాడు కదా, నువ్వు రేవంత్ నీళ్ళు అనాలంటే అవి నేను చేయాలా? 24 గంటలు తాగునీళ్ళు ఇచ్చేసేయి, 24 గంటలు ఇవ్వాలి. నీకు కూడా తెలుసు ఏందంటే కేసీఆర్ గారు నాగలోకం అయితే నువ్వు నక్కవని చెప్పి, నక్క జిత్తులు ప్రజలందరూ గమనిస్తున్నారు.